7 ఇండియా వార్తలకు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం యథాతథంగా కొనసాగుతుందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన వైసీపీ నాయకులు చౌకబారు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, పిల్ల కాకుల కాపు కేకలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వాసంశెట్టి సత్యంతో పాటు పట్న టీడీపీ అధ్యక్షులు ఉండవెల్లి శివ, ఎస్కేపీపీ ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు, కంచుమర్తి బాబురావు, కాటై సుబ్రహ్మణ్యంలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ విషయమై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సీఎంను 2 సార్లు కలిసి స్పష్టమైన హామీ తీసుకున్నప్పటికీ వైసీపీ వాళ్ళు ప్రజలను తప్పుదారి పట్టిస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ప్రజలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. నిన్న వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు నిన్న మున్సిపాలిటీ ఎదురకుండా వాళ్ళు కార్యక్రమం చేయడం జరిగింది. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్టాండ్ వాళ్ళు చెప్పారు, ఏదో మాట్లాడారు. ఇంకా పోతే మన పిల్లి సూర్యప్రకాష్ గారు ఆయన ఏంటి అన్నది ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళిపోతుంది అన్న ఒక ఇది జనాల్లోకి ఆయన రాజకీయ స్వలాభం కోసం దాన్ని వేరే విధంగా చిత్రీకరిస్తూ దాన్ని ఆర్టీఓ ఆఫీసు గత మొన్న 2 రోజుల క్రితం మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏదైతే ఉందో ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడికి వెళ్ళదో ఇది అని చెప్పడం జరిగింది. కానీ ఈయన ప్రతి ఒక్కరికి ఇచ్చేసి అందరినీ రప్పించి జనాల మనోభావం జనాల్లో ఒక రకమైన తీసుకొచ్చే విధంగా ఆయన చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసం అన్నది ఆయన ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వీళ్ళు ఇంతలాగా రాజకీయం అన్నది చేసుకుంటూ వెళ్తున్నారు. గతం మనం చూసుకుంటే వీళ్ళు అసలు వైసీపీ పార్టీ దాని గురించి ఫస్ట్ మనం ఆడుకుంటే 2012లో 2014లో ఇక్కడ మనకి 12లో వచ్చింది. 14లో ఇక్కడ కొత్తగా బిల్డింగ్ కట్టి ఆర్టీఓ ఆఫీసు పెట్టడం జరిగింది. అసలు మనం ముందుగా మాట్లాడుకుంటే అసలు జిల్లా విభజనలు చేసినప్పుడు జిల్లా విభజనలు ఏదైతే చేశారో అప్పుడు ఎవరున్నారు అధికారంలో? అప్పుడు ఉన్నదే వైసీపీ పార్టీ. అప్పుడు జరిగిన విషయంలో మన మండలాలు 8 మండలాలు ఉండి 8 మండలాల్లో ఇక్కడ అనపర్తి నుంచి 2 మండలాలు, అదేవిధంగా మండపేట 3, ఇక్కడ మన 2 కలిపి ఇంచుమించు 8 మండలాలు ఉండి దీంట్లో పెద్దపూడి మండలం వచ్చేమో కాకినాడలో ఉంచారు. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు పాలనలో కూటమి నాయకులు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు ఆధ్వర్యంలో ఈ 18 నెలల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. దీనికి కారణం మా సోదరులు చెప్పారు ఒక పాయింట్. ఎవరి హక్కు వాళ్ళకి భంగం కలగకుండా గత పాలనలా కాకుండా కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది. కానీ ప్రజలు సంతోషంగా ఉండడం చూడలేని ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక అంశాన్ని ఎజెండాగా తయారు చేసుకుని, ఎందుకంటే ఈ 18 నెలల నుంచి వీరికి సుభాష్ గారి మీద మాట్లాడడానికి కానీ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడానికి కానీ ఏ విషయాలు లేవు. ఎందుకంటే ఇక్కడ సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు కూటమి ప్రభుత్వ నాయకత్వంలో జరుగుతుంది. మొన్న జరిగిన ఈ విభజన కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయం, సబ్ డివిజనల్ కార్యాలయం రామచంద్రపురం నియోజకవర్గం వదిలి వెళ్ళిపోతున్నాయని ఒక అస్త్రాన్ని తయారు చేసుకుని, ఎందుకంటే వీళ్ళకి ప్రజల సంక్షేమం కోసం పనిలేదండి, అభివృద్ధి కోసం పనిలేదు. వీళ్ళు నిజమైన పోరాట యోధులు అయితే ఈ 18 నెలల్లో మాలో లోపాలు ఏమైనా ఉంటే ముందు అవి పెట్టి చెప్పి ప్రజలకు సహాయం చేద్దరు. వీళ్ళకి ఎందుకంటే రేపు పొద్దున ఎలక్షన్లు వస్తున్నాయి, వీళ్ళ జెండా కనుమరుగు అయిపోతున్న భయంతో ఎక్కడో దుక్కున చోట టెంట్ వేసి ఆ టెంట్ లో ఇంకా పదవులు ఉన్నాయి కదా సార్, మరి ప్రజలు ఇచ్చిన పదవులు ఉన్నాయి కదా, వాళ్ళు మోసం చేయాలని ఒక మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశం యొక్క ఈ పత్రిక ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్న ఒక పిల్లకాకి కావు కావుమని కొడుతుంది.
ఆ కాకి మరి భగవంతుడే చెప్పాడు, మరి ఎవరు చెప్పాడు, రెవెన్యూ డివిజన్ ఈ రామచంద్రపురం నుంచి తరలి వెళ్ళిపోతుందని ఆయన ఆలోచన చెప్తున్నాడు. ఏమి చూసుకుని చెప్తున్నాడు ఆయనకి ఎవరు చెప్పారు? ఒక మాట చెప్పినప్పుడు, ప్రజలకు చెప్పినప్పుడు ఒక నాయకుడిగా సత్యాలు చెప్పాలి. వాళ్ళ అస్థిరత్వం కోసం, కనుమరుగైపోతున్న పార్టీ కోసం ఏదో ఒక అలజడి సృష్టించాలని ప్రజల్లోకి వచ్చి ఇలా చేస్తే ప్రజలు ఎవరో నమ్మరు. ఒక గౌరవమైన పదవిలో ఉన్న కార్మిక శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి 2 సార్లు వెళ్ళి 15 రోజుల క్రితం ఒకసారి హామీ తీసుకోవడం జరిగింది. మళ్ళా ఈ కాకి కావమంటున్నాయని ఈ కాకులు కూడా వెళ్ళాక మరలా వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి నిర్దిష్టమైన హామీ ఆయన ఏం చెప్పారు? సుభాష్, మీ రామచంద్ర నియోజకవర్గం నుంచి రెవెన్యూ డివిజన్ కానీ ఇంకొక డిఎస్పీ ఆఫీస్ కానీ ఎక్కడికి వెళ్ళదు, నాది హామీ. ఇంకా నియోజకవర్గాన్ని బాగా నడుపుతాను, ఇంకా బాగా నడుపు, నీకు ప్రత్యేకమైన నిధులు ఇస్తాను. అవసరమైతే వేరే ఆలోచన కూడా ఉంది, ఇంకొక 2 మండలాలు ఈ డివిజన్లోకి తీసుకొచ్చే ఆలోచన కూడా ఉంది. త్వరలో కలెక్టర్ సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో కూడా ఆ మండలాలు కూడా ఈ యొక్క రామచంద్రపురంలో విలీనం అవుతాయి. కాబట్టి దాని పాత్రికేయ మిత్రులకు నమస్కారములు. నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు రామచంద్రాపురం మున్సిపాలిటీ ఎదురుగా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, ప్రతిపక్ష నాయకులు సూర్యప్రకాష్ గారు కానీ, అలాగే రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అంటే రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండేటువంటి ఆర్డీఓ ఆఫీస్ కానీ, డిఎస్పీ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా తరలి వెళ్ళిపోతున్నాయి, ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉందని వారు చెప్పడం జరిగింది. అసలు ఒక్కసారి మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీలో ఉండేటువంటి ప్రతిపక్ష నాయకులు, పెద్ద నాయకులు ఇక్కడ 3 ఉన్నారు. తోట తిరుమూర్తులు గారు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు చెలుగోడు శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు. అసలు మీ ముగ్గురికి కూడా ఏ స్టాండ్ ఉంది ఇక్కడ? దీని మీద, ఈ నిర్ణయం మీద అసలు మీకు సరైనటువంటి అవగాహనే లేదు. ఎందుకంటే గతంలో ఈ జిల్లా కోనసీమ జిల్లా, అంటే మన నియోజకవర్గం కోనసీమ జిల్లాకి వెళ్ళేటప్పుడు ఇదే నియోజకవర్గాన్ని పాలిస్తున్నటువంటి మంత్రివారు చెలుగోడు వేణుగోపాలకృష్ణ గారు, మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ తరఫున అనేక వేల మంది మేము ఇక్కడ మున్సిపాలిటీ ఎదురుగా నిరసన తెలియజేస్తూ ఉంటే ఇదే వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాకు ఖచ్చితంగా కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే ఉండాలని, పైగా 250 కోట్లతో మంత్రి గారు బ్రిడ్జి కట్టేస్తారని చెప్పి గ్రాఫిక్స్ లో మాకు అందరికీ కూడా సెల్ ఫోన్ లో గ్రాఫిక్స్ గీయించి చూపించడం కూడా జరిగింది. అప్పుడు ఎవరో కూడా ఇటు వెళ్ళినప్పుడు తిరుమూర్తి గారు కానీ, బోస్ గారు కానీ ఎవరు కూడా మాట్లాడలేదు. అప్పుడు ప్రజా సంఘాలు ఇదే రీతిన ఉద్యమం చేయడం అనేటువంటి జరిగింది. కానీ ఈ రోజు అవన్నీ మర్చిపోయి ఇదే కార్యకర్తలు, ఇదే నాయకులు మాకు మళ్ళా కాకినాడ జిల్లాలో కలపాలని, లేదనుకుంటే ఆర్డీఓ ఆఫీసు, ఎండి